లగ్నంలో పుట్టి విశాఖ నక్షత్రం 4వ పాదంగా ఒక అమ్మాయి అంటే ఓకే, అది ఒప్పుకోగలిగింది, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే మన లగ్న పాయింట్ ని మనం ఏం చేస్తామంటే చాలా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి అది మన గుర్తింపుగా ఉండే విధంగా చూస్తాం. 1 మరియు 3 పాదాల్లో లగ్న పాయింట్ పడితే ఎవరికైనా కానీ అది అబ్బాయి జాతకంగా క్రియేట్ అవుతా ఉంది అని, అలాగే 2, 4 పాదాల్లో కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ ఉంటే అది అమ్మాయి జాతకంగా నిర్ధారణ చేసిన తర్వాతే మన జాతక పరిశీలన చేయడానికి ముందుకు వెళ్తాం. ఆ రీతిలో ఇప్పుడు విశాఖ నక్షత్రంలో పుట్టారు అంటే రాశిని తీసుకోమంటే రాశికి ఎలాంటి అవకాశం లేదు. రాశి 1, 2, 3, 4 పాదాల్లో దేంట్లోనే పడని, దాన్ని చూసేసి వీళ్ళు అమ్మాయి జాతకం వీళ్ళు అబ్బాయి జాతకం అని దయచేసి నిర్ధారణకు రాకండి. లగ్న పాయింట్ మాత్రమే బేస్ చేసుకుని మీరు ముందుకు వెళ్ళండి. దాని ప్రకారంగా రాశి పడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ విశాఖ నక్షత్రంలో ఉంది అంటే వారికి వచ్చే భాగస్వామి 180 డిగ్రీల్లో వచ్చే భాగస్వామి నక్షత్రాలు మనం తెలుసుకోవాలి. అది ఏమిటంటే ఇక్కడ కుజకర్మ మరియు చంద్రకర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వారితో వివాహానికి వెళ్ళాలి. కుజకర్మ రిజిస్టర్ ఏంటంటే కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు. చంద్రకర్మ రిజిస్టర్ ఏమిటంటే భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభాద్ర నక్షత్రాలు. ఈ 8 నక్షత్రాల కలయితో ఎదుటి వ్యక్తి యొక్క రాశి పడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ ఉండేటట్టుగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అలాంటి జాతకాలు మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తాయి. కానీ మీకు ఆన్సర్ షీట్ తెలియదే, మేము ఎవరితో వివాహం చేసుకుంటే బాగుంటుందో తెలియనటువంటి అయోమయ స్థితిలో మీరు ఉన్నారు కదా. అందుకని మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఎంతో వరకు ఉపయోగపడతా ఉందని నేను చెప్పగలను. అదే విధంగా రెండో విషయం ఏమిటంటే రాశి ఏమిటి, లగ్నం ఏమిటంటే కుంభరాశి కుంభలగ్నము, కన్యారాశి కన్యాలగ్నము, తులారాశి తులాలగ్నం. ఈ మూడిట్లో ఏ ఒకటిన్నా మీరు వివాహానికి వెళ్ళొచ్చు. 3 లేదండి అంటే అప్పుడు కుంభంలో గాని కన్యలో గాని తులలో గాని ఎదుటి వ్యక్తి యొక్క జాతకంలో లగ్నం అధిపతి ఉంటారు, ఆ లగ్నాధిపతి వెళ్ళి కూర్చో ఉండాలి. ఇది ముఖ్యంగా మీరు గమనించాలి. లేదా లగ్నములోనే శని అనే గ్రహం గాని లగ్నములోనే రాహు గ్రహం గాని లగ్నములోనే శుక్రుడు అనే గ్రహం ఉన్నారా లేదా చూడండి. కనీసం రాహు శుక్రుడు గాని రాహు శని గాని ఉన్నారా చూడండి. లేదా శుక్రుడు శని ఉన్నారా చూడండి. మ్యాట్రిక్స్ లాగా ఒక గ్రహమన్నా ఉన్నా కానీ వివాహానికి వెళ్ళొచ్చు. ఈ విషయాలు ఏమీ లేవండి అంటే అప్పుడు వెంటనే ఏం చేయాలంటే ఎదుటి వ్యక్తి యొక్క జాతకంలో లగ్నం ఏదో తెలుసుకుని ఆ లగ్నాధిపతి వెళ్లి శనితో గాని రాహుతో గాని శుక్రుడితో కలిసి ఏదైనా ఒక భావంలో కూర్చోమన్నారో చూడండి. అలాగే వెళ్తే హ్యాపీయెస్ట్ లైఫ్ ఉంటుంది. దాంతో పాటు 1, 6, 7, 11 కాంబినేషన్ ఉందా, 1, 6, 1, 7, 1, 11, 1, 6 భావాధిపతులు 7లో కానీ 11లో ఉండడము, 11, 7 భావాధిపతులు 6లో కానీ 1లో ఉన్న మ్యాట్రిక్స్ కాంబినేషన్ 1 ఉన్నా గానీ మీరు వివాహానికి హ్యాపీగా వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ విశాఖ నక్షత్రం అనేది రామకర్మ రిజిస్టర్ ఉంటుంది కాబట్టి ఒకవేళ వీళ్ళ ప్రొఫెషన్స్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ట్రాన్స్పోర్ట్, ఆటోమొబైల్స్ ఇలాంటి వాటిలో వాళ్ళు కానీ ఇన్వాల్వ్ అయి ఉంటే అప్పుడు మీకు వచ్చే భాగస్వామి జాతకంలో 4, 12 భావాలు భావాధిపతులు దాన్ని ఇండికేట్ చేస్తాయి. అప్పుడు 4లో కానీ 12లో కానీ గురువు అనే గ్రహం ఉంటారు. లేదా 4వ భావాధిపతి 12వ భావాధిపతి గురువు కనెక్ట్ అయి ఉంటారు. 4, 12 భావాలు భావాధిపతి